హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బాలమిత్ర తెలుగు కథల సంచిక నుంచి మోసగాడు అనే కథను వినేద్దామండి. సుగుణ, ఆఫీసుకు వెళ్తున్నాను, తలుపు గడియ వేసుకో అంటూ రాజశేఖర్ స్కూటర్ ఎక్కి వెళ్ళిపోయాడు. తలుపులు మోయడానికి వచ్చిన సుగుణ ఎదురింటి ముందు బండి నిండా ట్రాన్సిస్టర్లు, టేబుల్ ఫ్యాన్లు, కుర్చీలు, ఇంటికి కావలసిన వస్తువులు ఉన్న బండి ఒకటి చూసింది. ఎదురింటి రమణమ్మ ఓ వ్యక్తితో మాట్లాడుతుంది. అక్క, ఎవరితను? నీకు తెలిసిన వ్యాపారా అన్నది. చూడడానికి చిన్న వ్యాపారస్తుడు అనుకుంటున్నావా? ఆయన పట్టణంలో పెద్ద వ్యాపారి. 2-3 పెద్ద షాపులు ఉన్నాయి. వ్యాపారం పెరగాలని కొత్త స్కీముతో ముందుగా మన ఊరు వచ్చాడు. మన ఊరిలో కొత్తగా సభ్యులను చేర్చాలంటున్నాడు అన్నది. ఇంతకీ ఈయన నీకు తెలుసా? ఆ స్కీమ్ వివరాలు చెప్పు అన్నది సుగుణ. అతను నాకు బాగా తెలుసు. స్కీమ్ వివరాలు చెబుతాను విను. నెలకి 500 కట్టాలి. 10 నెలలు ఇలా కడితే 5,000 రూపాయలకు 10,000 విలువైన వస్తువులు ఇస్తారు. అదీకాక ప్రతి నెల డ్రా తీస్తారు. అందులో మన పేరు వస్తే మనం కోరిన 10,000 రూపాయల వస్తువు అప్పుడే ఇచ్చేస్తారు. ఆ తరువాత నెలసరి వాయిదా మనం కట్టనవసరం లేదు అన్నది రమణమ్మ. ఇంతకీ నువ్వు ఈ స్కీమ్లో చేరావా అన్న సుగుణతో, నేనే ముందు చేరాను. ఇప్పటికే 5 మంది చేరారు. నీకు ఇష్టం ఉంటే వెంటనే చేరు. మీ ఆయన్ని అడిగితే వద్దంటాడు. అందుకే ఇప్పుడే చేరు అన్నది రమణమ్మ. సుగుణకు ఆ స్కీము తెగ నచ్చేసింది. భర్తని అడిగితే వద్దంటాడని తన వద్ద ఉన్న 500 అతనికి ఇచ్చి రసీదు తీసుకుంది. వెంటనే అతను చిన్న టిఫిన్ బాక్స్ ఇచ్చి, ముందుగా చేరిన 10 మందికి ఇది కానుకగా ఇస్తున్నాం. వచ్చే నెల మొదటి తేదీన పంచాయతీ ఆఫీసుకు రండి. అక్కడ డ్రా తీస్తాం. ఇంకా మీకు కావలసిన వారిని ఈ స్కీమ్లో చేర్పించండి అన్నాడు. అప్పుడు సుగుణ తనకు తెలిసిన 4 ఆ స్కీమ్లో చేర్పించింది. ఆ రోజు సాయంత్రం ఇంటికి వచ్చిన సుగుణ భర్త టేబుల్ పై ఉన్న కొత్త టిఫిన్ బాక్స్ చూసి అడిగాడు. సుగుణ సంతోషంతో అంతా వివరంగా చెప్పింది. సుగుణ, ముక్కు మొహం తెలియని వాళ్ళు నీకు ఏం చెప్పినా నమ్ముతావా? వాళ్ళంతా మోసగాళ్ళు అని అరిచాడు. అతను మన ఎదిరింటి రమణమ్మకి బాగా తెలిసినవాడు. ఆమె చెప్పిన తర్వాతే డబ్బు కట్టాను. మీకు ఎవరిని చూసినా అనుమానమే అని సర్ది చెప్పింది. మొదటి వారం రోజున అందరూ పంచాయతీ ఆఫీసుకు చేరారు. అక్కడ స్కీము నడిపిన వ్యక్తి లేడు. రాజశేఖర్ అనుమానంతో ఆఫీసులో ఈ సంగతి గురించి వివరించాడు. వాళ్ళు కోపంతో, మోసగాళ్లు గ్రామంలో తిరుగుతున్నారని మీకు ఎంత చెప్పినా వినరు, ఇలా మోసపోతూనే ఉంటారు అని తిట్టాడు. రాజశేఖర్ భార్యతో, ఆ వ్యక్తి ఎదురింటి రమణమ్మకు తెలుసని అన్నావు కదా, వెళ్ళి అడుగు అనేంతలోనే రమణమ్మ అక్కడికి వచ్చి, నన్ను క్షమించండి, ఆ వ్యక్తి నాకు అస్సలు తెలీదు. అతను నా ఇంటికి వచ్చి 10 మందిని స్కీమ్లో చేర్పిస్తే 100 రూపాయలు ఇస్తానని చెప్పాడు. నేను ఆశతో అబద్ధం చెప్పాను. ఇంత మోసగాడని నాకు తెలియదు అన్నది. సుగుణ, మీలాంటి అమాయకులు ఉన్నంత వరకు అలాంటి మోసగాళ్లు పుడుతూనే ఉంటారు. ఇకనైనా జాగ్రత్తతో ఉండు అంటూ రాజశేఖర్ భార్యతో ఇంటివైపు నడిచాడు. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.